ఈరోజు నేను ఆప్షన్ చైన్ని ఎలాగ మనము యూస్ చేసుకోవాలి, ఎలాగ మనం స్ట్రైక్స్ని చూస్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. అయితే మనకు నిఫ్టీ వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైరీ ఇండెక్స్ అనమాట. అంటే ఎవ్రీ ట్యూస్డే మనకు నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంటుంది. సో థర్స్డే, ఫ్రైడే, మండే అండ్ ట్యూస్డే. సో ఇలాగా మనము వీక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో చూడండి ఫ్రెండ్స్, మనము ఎప్పుడైతే వెనస్డే రోజు మనకు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఓకే, ఎట్ ద మనీ స్ట్రైక్స్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఎట్ ద మనీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కరెంట్ నిఫ్టీ ఏ ప్లేస్లో ఉందో సో దాన్ని మనం ఎట్ ద మనీ అని చెప్పుకుంటాం. ఇప్పుడు 25,048 దగ్గర నిఫ్టీ ఉంది. సో ఆ ఆ నెంబర్కి, ఆ వాల్యూకి అబవ్ ఆర్ బిలో ఉండే స్ట్రైక్స్ని మీరు వెన్స్డే రోజు తీసుకోవడం ప్లాన్ చేయండి. ఇలాగా నేను ప్లాన్ చేస్తాను. ఓకే, అండ్ థర్స్డే వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఏటీఎం నుంచి ఇంకా కొంచెం తక్కువకు వచ్చే అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్లోకి రండి. ఫ్రైడే వచ్చేసరికి ఇంకా కొంచెం తక్కువ స్ట్రైక్స్లోకి రండి. ఓకే, మండే వచ్చేసరికి ఇంకా కొంచెం తక్కువ స్ట్రైక్స్కి, ట్యూస్డే వచ్చేసరికి బాగా తక్కువ ఉండే స్ట్రైక్స్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకు ఇలాగా అని అంటే, మనకు ఎక్స్పైరీ అనేది దగ్గరకు వచ్చే కొద్దీ మార్కెట్లో మొమెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో మొమెంట్ అనేది మనకు స్లోగా ఉన్నప్పుడు మనం అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్ని మనం ప్లాన్ చేస్తే మనకు త్వరగా ప్రీమియం అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకని మార్కెట్ స్లోగా మూవ్ అవుతున్నప్పుడేమో ఎట్ ద మనీ స్ట్రైక్స్ని ప్లాన్ చేసుకోండి. సో మార్కెట్ అనేది ఎక్స్పైరీ డేకి దగ్గరకు వచ్చేసరికి మార్కెట్లో మనకు స్పీడ్ అనేది ఉంటుంది కనుక, అంటే ఈ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మనకేమవ్వాలి, ట్యూస్డేకి క్లోజ్ అయిపోవాలి. సో అందుకని ఈ ట్యూస్డే దగ్గరికి మార్కెట్ డే బై డే వచ్చే కొద్దీ అగ్రెషన్ అనేది మార్కెట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందో మనము ట్యూస్డే ఏ రోజైతే ఎక్స్పైరీయో ఆ రోజే జీరో టు హీరోస్ అంటాం. అంటే ఏంటి, 10 రూపీస్ ఉండే స్ట్రైక్ కూడా 100 రూపీస్కి వెళ్ళిపోద్ది. రిమైనింగ్ డేస్లో ఎందుకు వెళ్దంటే, రిమైనింగ్ డేస్లో మార్కెట్లో మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉండదు. ఎక్స్పైరీ డే దగ్గరకు వచ్చే కొద్దీ మూమెంట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి స్లోగా మీరు కూడా గ్రాడ్యువల్గా ఏటీఎం నుంచి స్టార్ట్ చేసి స్లోగా అవుట్ ఆఫ్ ద మనీలోనికి రావచ్చు. గుడ్ ప్రాఫిట్స్ని కూడా మీరు చూడొచ్చు.